హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా అని ఏం కూర వండుకుందాంరా అని మా పిల్లలిద్దరిని అడిగితే వాళ్ళు ఏం కూర చెప్పారో తెలుసా అండి? చేపలు మామిడికాయ పులుసు ఉండమ్మా, చాలా బాగుంటుంది కదా అనేసి అన్నారు. సరే, పిల్లలు అంత ముద్దుగా అడిగేసరికి మనం ఐస్ అయిపోయామంటే నమ్మరండి. వెంటనే వెళ్ళి మా వారి దగ్గరికి, మీరు వెళ్ళి బజార్ వెళ్ళి చేపలు మామిడికాయ తీసుకురండి, పిల్లలు అడిగారు అని అనగానే ఆయన కూడా పాపం ఏమీ మాట్లాడకుండా వెంటనే బజార్ వెళ్ళిపోయారండి. ఆయన బజార్ నుంచి వచ్చేలోపు సరే ఖాళీగా ఉండడం ఎందుకు, ఆయన రాగానే వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, కొత్తిమీర ఇవన్నీ కోసేసుకొని రెడీగా అట్టి పెట్టేసుకుందాంలే అని ఆతృతగా మొదలు పెడితే ఇవి ఏమీ కొయ్యకముందే మా వారు చేపలని మామిడికాయలని తీసుకొచ్చేసారండి. సరే, ఇంకా చేసేదేముంది, అన్నీ కలిపి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి చేప ముక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ తీసుకొచ్చిన మామిడికాయ మనకున్న చేపకి కరెక్ట్గా సరిపోతుందండి. ఆ మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉంటేనే ఆ సైజు కేజీన్నర చేపల కూరకి సరిపోతుంది. అదే మామిడికాయ పుల్లగా లేకపోతే మాత్రం చింతపండు కొద్దిగా వేసుకోండి, లేకపోతే కూర అస్సలు బాగోదు. పులుపుగా ఉంటేనే చేపల కూర చాలా బాగుంటుంది కదండి, మీకు తెలుసు కదా అందరికీ. అందుకని చింతపండు వేసుకోవాలండి. తెచ్చుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉందనుకోండి, చింతపండు వేసే పనే ఉండదు కదా. అలాంటప్పుడు మనకి ఏ ఇబ్బంది రాదు కూడా. అసలు మామిడికాయ ఉత్తిగా వేస్తే మాత్రం పుల్లటిది అసలు కూర ఎంత బాగుంటుందంటే మట్టికి మాటల్లో చెప్పలేనంత ఇదిగా ఉంటుందండి. ఎందుకంటారేమో, మా పిల్లలు ఏం కూర వండుకుందాంరా అంటే చేపలు మామిడికాయ వండుకుందామని అంటే మీరే అర్థం చేసుకోవచ్చండి ఎంత బాగుంటుందో. చేపలు మామిడికాయ పులుసులో మాత్రం పిల్లలు చేప ముక్కలు అస్సలు తినరండి, మామిడికాయ ముక్కలే చాలా ఇష్టంగా తింటారు. అంత ఇష్టం అన్నమాట మా పిల్లలకి ఈ కూర అంటే. అందుకని చింతపండు వేసుకుంటే పుల్లగా ఉంటుంది. అలా కాకుండా మామిడికాయ కూడా పుల్ల మామిడికాయ తెచ్చుకున్నారనుకోండి, అసలు ఇంకా సమస్యే ఉండదండి. పుల్ల మామిడికాయతో చేపల కూర వండుకొని తింటూ ఉంటే అసలు భలే ఉంటుందిలేండి. అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ చేపల పులుసుని. మామిడికాయ చేప పులుసులో తలకాయ మామిడికాయ ముక్కలు బారుగా కోసాం కదండి, ఆ బారు ముక్కలు, టెంక ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా ఏ పీసెస్ అడగడు మా పెద్ద అబ్బాయి అయితే. చిన్న అబ్బాయి అయితే అసలు ఇంకా మామిడికాయ ముక్కల్ని ప్రత్యేకంగా తింటాడు వాడు. అంత ఇష్టం మా పిల్లలకి ఈ మామిడికాయ చేపల కూర అంటే. సరేలే, ఇంకెందుకు ఇంకా ఆలస్యం చేయడం, గబగబా కూర వండేసుకున్నాం అనుకోండి, చకచకా పిల్లలకి అన్నం పెట్టేసుకోవచ్చు కదా. అందుకని గబగబా కూర వండేసి చకచకా అన్నం పెట్టేద్దామని టకటకా వంట పని మొదలు పెడితే, వంట అయినాక పిల్లలు అన్నం తిందాం రండిరా అంటే మాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదని చెప్పేసి సండే కదండి, రోజు స్కూల్స్ ఉంటాయి కదా, పరుగులు వెళ్ళిపోయారండి ఆటలాడడానికి. సరే వెయిట్ చేద్దాంలే అని అనుకుంటూ ఉంటే ఈలోపు మా తమ్ముడు వచ్చాడు. సరే, మా తమ్ముడు అన్నం తింటావేరా అని అంటే సరే పెట్టక్క అని అనేసరికి వేడివేడి అన్నము, అలా ఆ చేప ముక్కలు, మామిడికాయ ముక్క, టెంక, పులుసు అలా వేసి మా తమ్ముడికి ఇచ్చి తింటూ ఉంటుంటే వాడన్నాడండి, అబ్బా అదిరిపోయిందక్క ఈ చేపలు మామిడికాయ పులుసు కూర అని చెప్పేసేసరికి నా మనసుగా కరిగిపోయిందండి. ఎంతైనా ఇష్టంగా వండిన కూరని ఎవరైనా అలా పొగిడితే ఏ ఆడవారికి మాత్రం నచ్చదు చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.